Morning, friends. Welcome to my channel Kubera Stock Education. Please like, share, subscribe my channel. Don't skip this video till end. Today's topic is Bharat Heavy Electricals Limited BHEL. సో దీని అసలు దీని ప్రమోటర్స్ ఎవరు, దీని షేర్ వాల్యూ ఎంత ఉంది, ఎంత పెరిగింది లాస్ట్ 3 ఇయర్స్ నుంచి, అది ఒకసారి చూద్దాం. ఇది షేర్ హోల్డింగ్ ప్యాటర్న్. సో ప్రమోటర్స్ దగ్గర దాదాపు 63.17% ఉంది. ఐ రిపీట్ ఇట్, 63.17% ఉంది. ఎఫ్ఐఎస్ దగ్గరకు వచ్చేసి 9.1% ఉంది. డిఐఎస్ దగ్గర వచ్చేసి 15.03% ఉంది. కేవలం పబ్లిక్ దగ్గర మాత్రం 12% మాత్రమే ఉంది. 12.71%. ఓవరాల్గా చూసుకుంటే ప్లెడ్జింగ్ ఎక్కడ లేదు, తాకట్టు ఎక్కడ పెట్టలేదు షేర్స్. సో ఇక్కడ వరకు బాగుంది. నెక్స్ట్ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి చూసుకుంటే ఆల్మోస్ట్ 400% ప్రాఫిట్ ఇచ్చింది. లాస్ట్ ఇయర్స్ నుంచి చూసుకుంటే, లాస్ట్ 1 ఇయర్ నుంచి చూసుకుంటే దాదాపు మనకి 252% ప్రాఫిట్ వచ్చింది. ఇయర్ టు డేట్ చూసుకుంటే దాదాపు 72% ఇచ్చింది. లాస్ట్ 3 మంత్ నుంచి చూసుకుంటే 30% ఇచ్చింది. లాస్ట్ 1 మంత్ నుంచి చూసుకుంటే మనకి 12.72% ఇచ్చింది. లాస్ట్ 1 వీక్ నుంచి చూసుకుంటే 5% ఇచ్చింది. యావరేజ్ మంత్లీ మనకి ఎంత ట్రేడ్ అయినాయి, ఎంత డెలివరీ అయినాయి. 3 crores ట్రేడ్ అయితే దాదాపు 91 lakhs డెలివరీ అయినాయి. యావరేజ్ మంత్లీ వీక్లీ చూసుకుంటే 3 crores ట్రేడ్ అయితే 1 crore డెలివరీ అయినాయి. థర్స్డే రోజు చూసుకుంటే 2 crores ట్రేడ్ అయితే మనకి 93 lakhs డెలివరీ అయినాయి, 37%. వేరే ఫ్రైడే రోజు 2 crores ట్రేడ్ అయితే 63 lakhs డెలివరీ అయినాయి, దాదాపు 30.76%. ఒకసారి మార్కెట్ క్యాపిటల్ ఎంత చూద్దాం. మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి 1,13,480 crores. కరెంట్ ప్రైస్ వచ్చేసి 326. ఆల్ టైమ్ హై వచ్చేసి 335, లో వచ్చేసి 92. స్టాక్ పిఈ వచ్చేసి 402. ఆర్ఓసి రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ వచ్చేసి 2.97%. ఆర్ఓఈ రిటర్న్ ఆన్ ఈక్విటీ వచ్చేసి 1.10%. బుక్ వాల్యూ వచ్చేసి 70.2. డివిడెండ్ ఈల్డ్ వచ్చేసి 0.12%. వేరే ఫేస్ వాల్యూ వచ్చేసి 2%. కాంపౌండ్ సేల్స్ గ్రోత్ వచ్చేసి ట్రైలింగ్ 12 months 2%. లాస్ట్ ఇయర్ చూసుకుంటే 11%. లాస్ట్ 5 years -5%. లాస్ట్ 10 years చూసుకుంటే -5% ఉంది. లాస్ట్ 3 years నుంచి కొంచెం గ్రోత్ వచ్చింది. కాంపౌండెడ్ ప్రాఫిట్ గ్రోత్ వచ్చేసి లాస్ట్ 10 years చూసుకుంటే -22% ఉంది. లాస్ట్ 5 years చూసుకుంటే -22% ఉంది. లాస్ట్ ఇయర్ చూసుకుంటే 28% ఉంది. ట్రైలింగ్ 12 months చూసుకుంటే -38% ఉంది. ఒకసారి ఇది చూసుకుంటే -38% ఉంది. కాంపౌండ్ ప్రాఫిట్ గ్రోత్ వచ్చేసి ఈ ఇయర్ ట్రైలింగ్ 12 monthsలో -38% ఉంది. స్టాక్ CAGR కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ లాస్ట్ 10 years చూసుకుంటే 7% ఉంది. లాస్ట్ 5 years చూసుకుంటే 38% ఉంది. లాస్ట్ ఇయర్ చూసుకుంటే మనకి 71% ఉంది. లాస్ట్ 1 year చూసుకుంటే 254% ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ వచ్చేసి లాస్ట్ 10 years చూసుకుంటే 0% ఉంది. లాస్ట్ 5 years చూసుకుంటే -2% ఉంది. లాస్ట్ ఇయర్ చూసుకుంటే 1% ఉంది. లాస్ట్ ఇయర్ చూసుకుంటే 1% ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ ఇయర్ కొంచెం తక్కువ కనపడుతుంది. ఎందుకు చూద్దాం. లాస్ట్ 11 years ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇది. సేల్స్ వచ్చేసి 23,893 crores. వేరే ఎక్స్పెన్సెస్ వచ్చేసి 23,280 crores. ఓవరాల్గా చూసుకుంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఎక్స్పెన్సెస్ పెరిగినాయి, సేల్స్ కూడా పెరిగినాయి. ఓవరాల్గా ఆపరేటింగ్ ప్రాఫిట్ వచ్చేసి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఇయర్ తగ్గింది, 613 crores. ఓపీఎం వచ్చేసి 3% ఉంది. అదర్ ఇన్కమ్ నుంచి 610 ఉంది, 610 crores. వేరే ఇంట్రెస్ట్ వచ్చేసి 731 crores. సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ రెండు పెరిగినాయి. వేరే డెప్రిసియేషన్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే తగ్గింది. సో ఇది కొంచెం పర్లేదు, 249 crores. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వచ్చేసి 243 crores. ట్యాక్స్ వచ్చేసి -16% ఉంది. అడ్వాన్స్ ట్యాక్స్ పే చేసి ఉంటున్నాం. సో ఓవరాల్గా చూసుకుంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ ప్రాఫిట్ తగ్గింది. ఐ రిపీట్ ఇట్, లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ ప్రాఫిట్ తగ్గింది. లాస్ట్ ఇయర్ చూసుకుంటే మనకి 477 crores ఉంటే ఈ ఇయర్ చూసుకుంటే 282 crores మాత్రమే. ఈపీఎస్ చూసుకుంటే
0.81% ఉంది. డివిడెండ్ పేఅవుట్ వచ్చేసి 31% ఉంది. ఒకసారి గమనించండి, ప్రాఫిట్ తగ్గింది. లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేసుకుంటే ప్రాఫిట్ తగ్గింది. కానీ షేర్ ప్రైస్ ఇంక్రీజ్ అయితా ఉంది. ఈక్విటీ క్యాపిటల్. సో, ఇది బ్యాలెన్స్ షీట్ లాస్ట్ 11 ఇయర్స్‌ది. ఈక్విటీ క్యాపిటల్ వచ్చేసి 696 క్రోర్స్. వేరస్ రిజర్వ్స్ వచ్చేసి 23,742 క్రోర్స్. సో, లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ తగ్గినాయి రిజర్వ్స్ కూడా. 3,000 క్రోర్స్ తగ్గినాయి ఆల్మోస్ట్. బారోయింగ్స్ వచ్చి పెరిగినాయి. 3,000 క్రోర్స్ పెరిగినాయి. లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేసుకుంటే బారోయింగ్స్ పెరిగినాయి. 8,856 క్రోర్స్. అదర్ లయబిలిటీస్ చూసుకుంటే తగ్గినాయి. లాస్ట్ ఇయర్ 27,832 ఉంటే ఈసారి 25,017 ఉంది. ఓవరాల్‌గా లయబిలిటీస్, టోటల్ లయబిలిటీస్ వచ్చేసి 59,006 క్రోర్స్. ఫిక్స్డ్ అసెట్స్ వచ్చేసి 2,600 క్రోర్స్. సిడబ్ల్యూఐపి క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ వచ్చేసి 282. వేరస్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసి 256. అదర్ అసెట్స్ వచ్చేసి 50,867 క్రోర్స్. ఓవరాల్‌గా టోటల్ అసెట్స్ వచ్చేసి 59,006 క్రోర్స్. ఇది రేషియోస్. డెటార్స్ రేషియో వచ్చేసి లాస్ట్ డెటార్స్ వచ్చేసి 73 డేస్కి వచ్చినాయి. సో, లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ పెరిగినాయి డెటార్స్ డేస్. ఒకసారి చూసుకోండి. ఇన్వెంటరీ డేస్ కూడా లాస్ట్ ఇయర్ ఎక్కువ ఉండే, ఈసారి తగ్గించాను. 157 డేస్కి మాత్రమే ఉన్నాయి. డేస్ పేయబుల్ క్రెడిటర్స్ వచ్చేసి 180 డేస్కి పే చేస్తున్నాను. ఇది కొంచెం పర్లేదు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే. లాస్ట్ ఇయర్ 345 డేస్ ఉంటే ఈ ఇయర్ 180 డేస్కి వచ్చింది. క్యాష్ కన్వర్షన్ సైకిల్ వచ్చేసి ప్లస్లోకి వచ్చింది 41కి. సో, వర్కింగ్ క్యాపిటల్ డేస్ వచ్చేసి లాస్ట్ టైం 98 డేస్ ఉంటే ఈసారి 182 డేస్ ఉన్నాయి. ఆర్ఓసి రిటర్న్ క్యాపిటల్ ఎంప్లాయ్ వచ్చేసి 3%. లాస్ట్ ఇయర్ ఏం పెరగలేదు. ఒకసారి దీన్ని బిహెచ్ఎల్ని చార్ట్లో చూద్దాం. ఇది డైలీ చార్ట్. ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై ఇక్కడ హిట్ అయింది. ఏది జూలై 9th రోజు ఆల్ టైమ్ హై హిట్ అయింది 335. సో, ఆల్ టైమ్ హై వచ్చేసి 335 దగ్గర హై వెళ్ళి అక్కడి నుంచి కొంచెం డౌన్ఫాల్ వచ్చింది. సో, ఆల్మోస్ట్ మనకి ఇక్కడ చూడొచ్చు డౌన్ఫాల్ వచ్చేసి 314 దాకా వెళ్ళింది. మళ్ళీ కొంచెం రికవర్ అయింది. ఫ్రైడే రోజు చూసుకుంటే మనకి 333 హై పోయింది. లో వచ్చేసి 321. సో, ఆల్మోస్ట్ క్లోజింగ్ వచ్చేసి 325కి క్లోజ్ అయింది. ఏదైనా సరే మీరు బై చేసేటప్పుడు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సజెషన్ తీసుకొని బై చేయండి. బై కానీ సెల్ కానీ ఒకసారి చూసుకోండి. ఇది ఆల్ టైమ్ హైలో ఉంది. కానీ ఇది ఒక డిఫెన్స్ సంబంధించిన స్టాక్ ఇది కూడా. నెక్స్ట్ ఈ బడ్జెట్లో దీనికి ఏమైనా అంటే నెక్స్ట్ బడ్జెట్లో డిఫెన్స్ గురించి కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. డిఫెన్స్ పైన ఎక్కువ బడ్జెట్ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఏదైనా సరే బై చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సజెషన్ తీసుకొని బై చేయండి. సో, ఆల్ టైమ్ హై హిట్ అయింది ఇప్పటికైతే ప్రస్తుతానికి. ఇక్కడ కొంచెం కన్సల్టేషన్ తీసుకొని ఇంకా మూవ్‌మెంట్ ఉంటది ఇది స్టాకు. దాదాపు నా టార్గెట్ అయితే 400 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడి నుంచి కూడా ఇంకా ఛాన్సెస్ ఉన్నాయి. 400 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో, నిఫ్టీ 50 కానివ్వండి, నిఫ్టీ బ్యాంక్ గురించి ఈరోజు లైవ్‌లో ఆప్షన్ ట్రేడ్ చేస్తాను. ఒకసారి అక్కడ చూద్దాం నిఫ్టీ 50 కానీ, నిఫ్టీ బ్యాంక్ గురించి. Thank you for watching this video. Please like, share, subscribe my channel. Don't skip this video till end. Thank you. Jai Hind.